హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం ఏదైనా విషయం మర్చిపోయినప్పుడు ఆ విషయం మర్చిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ ఫర్గాట్ దట్ మ్యాటర్. ఐ ఫర్గాట్ దట్ మ్యాటర్. మన డబ్బు పోయినప్పుడు ఎవరు దొంగిలించారో తెలిస్తే నా డబ్బు ఎవరు దొంగిలించారో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో హూ స్టోల్ మై మనీ. ఐ నో హూ స్టోల్ మై మనీ. కొందరు చాలా నమ్మకంగా ఉంటారు కదా, ఆమె నమ్మదగిన వ్యక్తి అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్. షీ ఈజ్ ఏ ట్రస్ట్ వర్తీ పర్సన్. ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నట్టుగా తెలిసినప్పుడు నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావా అని ఇలా అడగాలి. ఆర్ యూ ఫూలింగ్ అస్? ఆర్ యూ ఫూలింగ్ అస్? ఎవరితోనైనా పని ఉండి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటే కాసేపటి తర్వాత నేను మీకు కాల్ చేయవచ్చా అని ఇలా అడగాలి. కెన్ ఐ కాల్ యూ ఆఫ్టర్ ఏ వైల్? కెన్ ఐ కాల్ యూ ఆఫ్టర్ ఏ వైల్? ఎవరైనా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటే అతనికి డబ్బు విలువ తెలియదు అని ఇలా చెప్పాలి. హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. హీ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. ఎవరితోనైనా మనకి ఎలాంటి సమస్యలు లేనప్పుడు ఆమెతో నాకు ఎలాంటి సమస్యలు లేవు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ హర్. ఏదైనా నిజం కాదని మనకి అనుమానంగా ఉన్నప్పుడు ఇది నిజం కాకపోవచ్చు అని ఇలా చెప్పాలి. ఇట్ కాంట్ బీ ట్రూ. ఇట్ కాంట్ బీ ట్రూ. ఎవరైనా తప్పు చేసినప్పుడు అతను చేసింది తప్పు అని ఇలా చెప్పాలి. ఇట్స్ రాంగ్ వాట్ హీ డిడ్. ఇట్స్ రాంగ్ వాట్ హీ డిడ్. ఎవరైనా ఏమి చెప్పారో మనకి తెలియనప్పుడు అతను అలా చెప్పాడని నాకు ఎలా తెలుసు అని ఇలా అడగాలి. హౌ డు ఐ నో హీ సెడ్ లైక్ దట్? హౌ డు ఐ నో హీ సెడ్ లైక్ దట్? ఎవరైనా మనకి తెలియని విషయం గురించి అడిగినప్పుడు దీని గురించి నాకు అవగాహన లేదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. ఐ ఆమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే కాసేపు మౌనంగా ఉండు అని ఇలా చెప్పాలి. బీ క్వయట్ ఫర్ సమ్ టైమ్. బీ క్వయట్ ఫర్ సమ్ టైమ్. కొందరికి ఎంత వివరంగా చెప్పినా మనల్ని అర్థం చేసుకోరు కదా, అప్పుడు మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరు అని ఇలా చెప్పాలి. యూ నెవర్ ఎవర్ అండర్స్టాండ్ మీ. యూ నెవర్ ఎవర్ అండర్స్టాండ్ మీ. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా షాపింగ్కి వెళ్ళొస్తే నువ్వు నా కోసం ఏమి తెచ్చావు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ మీ? వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ మీ? ఏదైనా విషయం గురించి ఎప్పుడు అడిగారో తెలుసుకోవడానికి ఆమె ఎప్పుడు అడిగింది అని ఇలా అడగాలి. వెన్ డిడ్ షీ ఆస్క్? వెన్ డిడ్ షీ ఆస్క్? మనం చాలా బిజీగా ఉండి మాట్లాడడానికి సమయం లేనప్పుడు ఆమెతో మాట్లాడడానికి నాకు సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు హర్. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టాక్ టు హర్. ఎవరైనా ఏదైనా విషయం గురించి చెప్పారని తెలిసినప్పుడు అతను చెప్పాడని నాకు బాగా తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో వెరీ వెల్ దట్ హీ సెడ్ దట్. ఐ నో వెరీ వెల్ దట్ హీ సెడ్ దట్. ఎవరి గురించైనా తెలియక తక్కువగా అంచనా వేస్తూ ఉంటే అతన్ని తక్కువ అంచనా వేయకు అని ఇలా చెప్పాలి. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. ఎవరైనా
నిజం దాస్తున్నారని తెలిసినప్పుడు ఆమె నిజం చెప్పడం లేదు అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ నాట్ టెల్లింగ్ ద ట్రూత్. షీ ఈజ్ నాట్ టెల్లింగ్ ద ట్రూత్. ఏదైనా మనకి అత్యవసరమైనప్పుడు నాకు ఇది వెంటనే కావాలి అని ఇలా చెప్పాలి. ఐ నీడ్ ఇట్ ఇమిడియట్లీ. ఐ నీడ్ ఇట్ ఇమిడియట్లీ. ఎప్పుడైనా మన పని త్వరగా పూర్తి చేసినప్పుడు ఈరోజు నా పని త్వరగా ముగించాను అని ఇలా చెప్పాలి. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎర్లీ టుడే. ఐ ఫినిష్డ్ మై వర్క్ ఎర్లీ టుడే. ఎవరైనా ఎందుకు ఏడ్చారో తెలిసినప్పుడు ఆమె ఎందుకు ఏడ్చిందో నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో వై షీ క్రైడ్. ఐ నో వై షీ క్రైడ్. ఎవరైనా ఎంత చెప్పినా మన మాట వినకపోతే నా మాట వింటావా లేదా అని ఇలా అడగాలి. విల్ యూ లిజన్ టు మీ ఆర్ నాట్. విల్ యూ లిజన్ టు మీ ఆర్ నాట్. ఊహించని వార్త విని ఎవరైనా ఆశ్చర్యపోతూ ఉంటే ఆశ్చర్యంగా ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ సర్ప్రైజింగ్. ఈజ్ ఇట్ సర్ప్రైజింగ్. ఎవరైనా క్షమించరాని తప్పు చేసినప్పుడు అతన్ని క్షమించవద్దు అని ఇలా చెప్పాలి. డోంట్ ఫర్గివ్ హిమ్. డోంట్ ఫర్గివ్ హిమ్. అలాగే ఇది మీకు మంచిది కాదు అని ఇలా చెప్పాలి. దిస్ ఈజ్ నాట్ నైస్ టు యూ. దిస్ ఈజ్ నాట్ నైస్ టు యూ. కొన్ని పనులు మనం అనుకున్న దానికంటే చేయడం చాలా సులభంగా ఉంటుంది కదా. అప్పుడు మీరు అనుకున్న దానికంటే ఇది సులభం అని ఇలా చెప్పాలి. ఇట్స్ ఈజియర్ దాన్ యూ థింక్. ఇట్స్ ఈజియర్ దాన్ యూ థింక్. మనం ఎవరి కోసమైనా ఏదైనా కొనాలనుకున్నప్పుడు నేను నీ కోసం ఏదైనా కొంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బై సంథింగ్ ఫర్ యూ. ఐ విల్ బై సంథింగ్ ఫర్ యూ. ఏదైనా జరుగుతుందని ముందుగానే ఊహిస్తే అలా జరుగుతుందని నాకు తెలుసు అని ఇలా చెప్పాలి. ఐ నో దట్ విల్ హ్యాపెన్. ఐ నో దట్ విల్ హ్యాపెన్. ఎవరైనా చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే అతను చెప్పులు లేకుండా నడుస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వాకింగ్ బేర్ ఫుట్. హీ ఈజ్ వాకింగ్ బేర్ ఫుట్. ఏదైనా వస్తువు ఎవరిచ్చారో తెలుసుకోవడానికి ఇది మీకు ఎవరిచ్చారు అని ఇలా అడగాలి. హూ గేవ్ యూ దిస్. హూ గేవ్ యూ దిస్. ఏదైనా విషయం చెప్పారో లేదో తెలుసుకోవడానికి నువ్వు చెప్పావా అని ఇలా అడగాలి. డిడ్ యూ సే. డిడ్ యూ సే. ఏదైనా తెలియని విషయం గురించి తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటే మీరు చాలా ఆతృతగా ఉన్నట్లున్నారు అని ఇలా చెప్పాలి. యూ సీమ్ టు బీ వెరీ ఈగర్. యూ సీమ్ టు బీ వెరీ ఈగర్. ఎవరిదైనా సహాయం అవసరమైనప్పుడు నాకు రేపు మీ సహాయం కావాలి అని ఇలా అడగాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్ టుమారో. ఐ నీడ్ యువర్ హెల్ప్ టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.